అని భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. ఆ ముందు చెప్పినవన్నీ భార్యాభర్తలు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఏమండి అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా, ఎందుకు తిరుగుతారు మీరు అలాగా? మిమ్మల్ని అడుగుతున్నది. అక్కడ కెమెరాలు పనిచేస్తున్నాయా? ఎందుకు అలా తిరగడం? వెనక నుంచి రాలేరేంటి? హరి ఓం నారాయణ నారాయణి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం కాబట్టి ఎప్పుడు పరమశివుడికి కన్యాదానం చేసినా శ్రీమన్నారాయణుడే కన్యాదానం చేస్తుంటాడు. అది గమ్మత్తు. అందుకే ఆమె మళ్ళీ ఎవరి కడుపున పుట్టాలి అంటే విష్ణువాంశ సంభూతుడి కడుపునే పుట్టాలి పార్వతీదేవి పుడితే. అందుకే విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు విష్ణువాంశ సంభూతుడైనటువంటి హిమవంతుడికి మేనకాదేవితో వివాహం అయితే తప్ప అసలు పార్వతీదేవి యొక్క అవతారం రాదు. ఇప్పుడు అలా వివాహమై వాళ్ళ మధ్య ప్రేమ అంకురించాలి అని దేవతలు వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయడం వల్ల హిమవంతుడు మేనక వివాహం చేసుకున్నారు, దంపతులు అయ్యారు. ఇప్పుడు ఈ దంపతులకు పార్వతీదేవి జన్మించాలి. అది ఆవిడ అనుగ్రహించి అంగీకరిస్తేనే జన్మిస్తుంది. అందుకే ఇప్పుడు దేవతలందరూ పరదేవతని ప్రార్థన చేశారు. అమ్మా నువ్వు మళ్ళీ పుట్టాలి, నువ్వు పుట్టి పరమశివుడికి ఇల్లాలు కావాలి. నువ్వు ఇల్లాలు అయితే తప్ప కొడుకు పుట్టాడు, కొడుకు పుడితే తప్ప తారకాసురుడు మరణించాడు, తారకాసురుడు మరణిస్తే తప్ప మాకు భద్రత లేదు. నీవు తప్ప శివుని యందు కామమును కల్పించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు లోకంలో. ఆయన ఇల్లాలు నువ్వే. అదే ఉత్తమ పురుష లక్షణం. ఆయన భార్య యందు ఆయనకి కామం. కాబట్టి తల్లి నువ్వు అవతార స్వీకారం చెయ్యాలి. ఇప్పుడు ఆ తల్లి అంగీకరించింది, తప్పకుండా నేను అవతార స్వీకారం చేస్తాను. మేనకాహిమవంతులకు వివాహమైంది. అమ్మవారు జన్మించాలి అంటే కొంత పుణ్యం ఉండాలి కదా. కొత్తగా పెళ్ళయిన తర్వాత తీర్థయాత్ర చెయ్యండని కొన్ని భగవత్ సంబంధమైనటువంటి క్రతువులు ఎందుకు చేయిస్తారో తెలుసా? పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి ఆడపిల్లతో కొన్ని నోములు పట్టించడం, కొన్ని వ్రతాలు చేయించడం. అత్తవారింట్లో ఉండేవాళ్ళు కూడా చక్కగా ఆ ఇంటికి వచ్చిన కోడలతో 4 పూజలు చేయించడం, 4 పేరంటాలు చేయించడం ఎందుకు చేయిస్తారంటే దాని చేత భగవదనుగ్రహము ఆ దంపతులకు కలిగితే దాని వలన కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు మంచి పిల్లవాడు పుడతాడని. అసలు భగవత్ స్పర్శే లేని జీవితాలు గడపడానికి అనుమతి ఇవ్వబడింది అనుకోండి, ఇంకా మంచి పిల్లలు పుడతారన్న ఆశ ఎలా కలుగుతుంది? కాబట్టి ఇప్పుడు హిమవంతుడు మేనక పరమ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపితే తప్ప పార్వతీదేవి పుట్టదు. అందుకే